చేయరాని తప్పులు చేసేసి బాల్య దశలోనే వాళ్ళు శిక్షార్హులు అవుతున్నారనమాట. సార్ స్కూల్లో ఒక అబ్బాయి డెడ్ బాడీ ఇట్లా పడిపోయింది. ఎన్నో క్లాస్ స్టూడెంట్? 6th క్లాస్. హాస్టల్ పక్కన ఉంది. శవం వచ్చి స్కూల్ దగ్గర పడిపోయింది. తొక్కి చంపినట్టు మనకు కనిపిస్తుంది. సిమ్టమ్స్ ఉన్నాయి ఇక్కడ. హాస్టల్లో పనిచేసే కుక్స్ ఇంకొక 2-3 విచారించిన. చీటీ దొరికింది ఒకటి. ఆ చీటీలో ఏం రాశారంటే ఇక్కడ ఉండొద్దు, మీరు పారిపోండి అని చెప్పేసి 2 లైన్లు రాశారు. తర్వాత బోర్డు పైన అదే మ్యాటర్ రాశారు. దాని ప్రకారం పిల్లలందరూ కూర్చోబెట్టి రాయించినాం హ్యాండ్ రైటింగ్. దానికి తగిన పోలికలు రాలే. 2-3 పిల్లల పేర్లు వచ్చాయి. సోన్స్ వాళ్ళు చేసినారని అనుకుంటున్నారు సార్ అన్నాడు. అంటే ఎందుకు రా, వాళ్ళు ఎప్పుడు మొబైల్ ఫోన్ లో చూస్తుంటారు పార్న్ వీడియోస్, మిగతా వాళ్ళ పిల్లలు కూడా అన్యాచురల్ సెక్స్ చేయమని చేస్తుంటారు, అంత కూడా తెలుసు అని చెప్పారు ఆ వయసులో. ఎస్, వీక్ ఉండే పర్సన్ మనం తీసుకున్నాం. ఎవరైతే ఈ అబ్బాయి చంపబడ్డాడో ఆ అబ్బాయిని అన్యాచురల్ సెక్స్ కోఆపరేట్ చేయమని చేశాడు. అయితే అతను ఒప్పుకోలే, నా మాట ఏం లేదు, వాడి ఏ విషయం సాటిస్ఫై కాలే. ఈ డిస్ప్యూట్స్ అన్ని మనసులో వాళ్ళకి పెట్టుకున్నాడు. టీచర్లు కూడా కదా. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారము 60 ఏళ్ల పైబడిన వారంతా కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. మోకాళ్ళ చిప్పలు అరిగిపోయి శస్త్రచికిత్సలకు వెళ్తున్నారు. అలా శస్త్రచికిత్సకు వెళ్లే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త అందించింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతోంది. ఈ సమస్యతో బాధపడేవారు కింద కనిపిస్తున్న నంబర్ కు ఫోన్ చేయండి, చికిత్స చేయించుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా అంటే సామాజిక మాధ్యమాల ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది. అంటే సామాజిక మాధ్యమాల ద్వారా మేలు జరుగుతున్న, ఎంత అవగాహన పెంపొందిస్తున్నా కొన్ని చోట్ల కొన్ని వీడియోల కారణంగా కొంతమంది బాల్యంలోనే తప్పుదోవ పట్టే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇలాంటి సంఘటన గురించే మనతో డిస్కస్ చేయడానికి ప్రస్తుతం సత్యసాయి పుట్టపర్తి జిల్లా అడిషనల్ ఎస్పీ ఆళ్ళ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చెప్పండి సార్. ఇప్పుడు మంచి ఉంది, చెడు ఉంది సార్ సామాజిక మాధ్యమాల ద్వారా. అంటే మంచిని చూస్తున్నారు, కానీ కొంత చెడు కూడా ఉంది సార్. కొన్ని అశ్లీల చిత్రాలు, పౌర్ణ వీడియోస్ అంటారు కదా, ఆ వీడియోస్ వచ్చినప్పుడు అన్ని చూసి ఒక ప్రేరణకు గురి కావడము చిన్నపిల్లలు, ముఖ్యంగా 10th క్లాసు, ఈ 8th 9th నుంచే పిల్లలు కొంతమంది చేయడం. ఇంకా 10th వచ్చాలకే మరీ శృతి మించిపోతున్నారు. ఇంటర్మీడియట్ డిగ్రీకి అది ఇంకా వాళ్ళ అదుపు లేకుండా పోతుంది సార్. అలాంటి కేసు ఎక్కడైనా మీకు తారసపడి ఉంటే అసలు ఎలా జరిగింది అది, వాళ్ళ అలాంటి వారిని ఎలా పట్టుకున్నారు అనేది ఏమన్నా ఒక కేసు స్టడీ ఉందా? అంటే ఒక కేసు, ఇంపార్టెంట్ కేసు, రీసెంట్ కేసు అది. అంటే మీరు పోలవరం డిఎస్పీ జరిగింది. అంటే నా సబ్ డివిజన్లోనే ఒక పిఎస్ లిమిట్స్లో అక్కడ ఎక్కువ ట్రైబల్ పీపుల్ ఉంటారు ఎక్కువ. ఓకే. అక్కడ ట్రైబల్ స్కూల్స్ ఉన్నాయి, ట్రైబల్ హాస్టల్స్ ఉన్నాయి. ఓకే. ఎక్కడ సార్ ఏరియా? బుట్టాయిగూడెం పిఎస్ వస్తుంది. బుట్టాయిగూడెం, పులిరామన్నగూడెం అని ఇంటీరియర్ విలేజ్. పులిరామన్నగూడెం. అక్కడ ఫోన్లు పనిచేయవు, మనకు పోవాలన్నా బాగా కష్టం ఉంటుంది. దాదాపు అన్ని ఎట్లా ఉంటాయి ఇక్కడ విలేజెస్ అన్ని. అక్కడ జరిగింది అది. ఏమంటే పొద్దున్నే నాకు సిఐ గారు ఫోన్ చేసి చెప్పారు, సార్ స్కూల్లో ఒక అబ్బాయి డెడ్ బాడీ ఇట్లా పడిపోయింది, డౌట్గా ఉంది, సస్పెషన్ డెత్ అని చెప్పారు. అంటే అనుమానంగా ఉందని చెప్పేసి. ఇది ట్రైబల్ స్కూల్లో స్టూడెంట్, స్కూల్ ఆవరణలో. ఎన్నో క్లాస్ స్టూడెంట్? 6th క్లాస్ అనుకుంటా. జస్ట్ చిన్న బాలుడు. హాస్టల్ పక్కన ఉంది, కానీ శవం వచ్చి స్కూల్ దగ్గర పడిపోయింది. ప్యానిక్ అవుతారు కదా పేరెంట్స్ కానీ మిగతా పిల్లలు కానీ. ఇమీడియట్గా ఎస్పీ గారు చెప్పి, ఎస్పీ గారు కూడా వచ్చారు, మేము వచ్చాము సీన్కు. తర్వాత చూస్తే ఇక్కడ ఏదో తొక్కి చంపినట్టు మనకు కనిపిస్తుంది క్లియర్గా, సిమ్టమ్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఇంకా వేరే ఏం లేవు. చీటీ దొరికింది ఒకటి. ఆ చీటీలో ఏం రాశారంటే ఇక్కడ ఉండొద్దు, మీరు పారిపోండి అని చెప్పేసి విద్యార్థులందని చెప్పి ఒక చిన్న 2 లైన్లు రాశారు. తర్వాత బోర్డు పైన అదే మ్యాటర్ రాశారు. సెన్సేషన్ అయింది అది. ఎందుకంటే ట్రైబల్ ఎస్టీ అబ్బాయి, తర్వాత స్కూల్లో జరిగింది, చిన్న ఏజ్. మొత్తం అధికారులంతా వచ్చారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, తర్వాత ఎస్టీ కమిషన్ వాళ్ళు కూడా వచ్చారు. ట్రైబల్ కాబట్టి పబ్లిక్ అంతా కూడా ప్యానిక్ అయిపోయినారు. పేరెంట్స్ అంతా వచ్చారు మొత్తం, మా పిల్లలు మేము తీసుకెళ్తాం, ఇక్కడ సేఫ్టీ లేదని చెప్పేసి. చాలా కష్టపడి పోస్ట్ మార్టం పంపించాం బాడీ. పేరెంట్స్ అందరినీ కన్విన్స్ చేసి పాపం మేము న్యాయం చేస్తాం, నిందులు పట్టుకుంటాం అని చెప్పేసి వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి తర్వాత స్టార్ట్ చేసినాం ఇన్వెస్టిగేషన్. ఎక్కడ అది చిన్న పిల్లవాడు చనిపోయింది, ఇక్కడ ఏం క్లూస్ లేవు దాంట్లో కూడా అని స్టార్ట్ చేస్తే మనకు ఏమైందంటే మొత్తం హాస్టల్ మొత్తం సెర్చ్ చేసినాం. పేపర్ ఉంది కదా హ్యాండ్ రైటింగ్, అది కొంచెం మనకు క్లూ మాత్రం అనిపించింది. అది తీసుకుని ఆ పేపర్ను వీళ్ళ పిల్లలకు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు నోట్బుక్స్ ఇస్తారు, నోట్బుక్స్ వెరిఫై చేసినాం స్కూల్ బ్యాగ్స్లో. సేమ్ అదే పాంటు, అదే క్వాలిటీ పేపర్ ఉంది. అంటే ఎవరో ఇక్కడి వాళ్ళే చేశారు. అది చిన్న క్లూ. మనం ఎవరిని అడగాల, దాదాపు దాంట్లో ఒక 150 మంది దాకా పిల్లలు ఉన్నారు హాస్టల్లో. తర్వాత హాస్టల్లో డిస్ప్యూట్స్ ఉన్నాయి, 2 హెడ్ మాస్టర్కి, వార్డెన్కి. ఓకే.
ఆ గొడవ జరిగి ఎంక్వైరీ చేసి వార్డన్ సస్పెండ్ చేశారు అంతకుముందే. ఆ యాంగిల్లో జరిగిందా, టీచర్లు ఏమైనా చేయించారా, తర్వాత లేకపోతే ఇంక వేరే వాళ్ళు ఏమైనా చేశారా, ఇవన్నీ గందరగోళం అంతా. దట్టు ఇంకా పోస్ట్ మార్టం అనేవి అయిపోయినాయి. చేసిన తర్వాత ఇంకా కూర్చున్నాం ఇన్వెస్టిగేషన్లో. మనకు అది ఎవిడెన్స్ దొరికింది. దాని ప్రకారం పిల్లలందరూ కూర్చోబెట్టి రాయించినాం హ్యాండ్ రైటింగ్. ఓకే, చూద్దాం దాంట్లో ఏమైనా దొరుకుతుందేమో, సేమ్ ఫాంట్ వస్తుందేమో. దాదాపు అందరూ రాశారు కానీ ఎవరిది మనకు దానికి తగిన పోలికలు రాలేదు. తర్వాత హాస్టల్లో పనిచేసే కుక్స్, తర్వాత ఒక ఆర్డర్లీ ఉంటాడు, అంటే అక్కడ వార్డన్ మాదిరి, సెంట్రీ మాదిరి, అతను ఇంకొక 2-3 విచారించినాం. ఏంటి పరిస్థితి, ఏమై ఉండొచ్చు అని చెప్పేసి చెప్తే అప్పుడు ఒక 2-3 పేర్లు వచ్చినాయి. వీళ్ళు బ్యాడ్ కొద్దిగా హాస్టల్లో అంతా బెదిరిస్తుంటారు, ఫుడ్ కావాలని ఇది కావాలని వాళ్ళని వీళ్ళని బెదిరిస్తుంటారు, అనుమానాస్పదం ఉంది అని చెప్పేసి చెప్తే దాంట్లో ఒకరిని మనం చిన్నపిల్లలు కదా కాన్ఫిడెన్స్లో తీసుకున్నాం. తీసుకుంటే సోన్స వాళ్ళు చేసినారని అనుకుంటున్నారు సార్ అన్నాడు. అంటే ఎందుకు రా అంటే నేనైతే కారణం చెప్పారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు మొబైల్ ఫోన్లో చూస్తుంటారు, అంటే కొంచెం పార్న్ వీడియోస్ చూసి మిగతా వాళ్ళ పిల్లలు కూడా అన్యాచురల్ సెక్స్ చేయమని చేస్తుంటారు, అంతవరకు తెలుసు అని చెప్పారు ఆ వయసులో. ఎస్, అది వాడు భయపడి చెప్తున్నాడో లేకపోతే అబద్ధమని మనకు అర్థం కాలే, చిన్నపిల్లలు కదా అని చెప్పి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నాం అబ్బాయి చెప్పింది కరెక్టా కాదా అని. ఒక 4-5 సోర్సెస్తో, స్టాఫ్తో, తర్వాత వార్డన్తో, సస్పెండ్ అయిన వార్డన్ పిలిపించాము, హెడ్ మాస్టర్తో, తర్వాత క్లాస్ టీచర్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఒక రోజు డ్యూటీ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళతో మాట్లాడినాం. అయితే అవన్నీ టాలీ అవుతున్నాయి. కొద్దిగా బ్యాడ్ ఫెలోస్, బ్యాడ్ బిహేవియర్, 10th క్లాస్ 3 పేర్లు కూడా సేమ్. ఎవరైతే ఈ అబ్బాయి చంపబడ్డాడో ఆ అబ్బాయిని అన్యాచురల్ సెక్స్ చేయమని, కోఆపరేట్ చేయమని ఈ అబ్బాయి ఇప్పుడు చంపిన అబ్బాయి చేశాడు. చేస్తే అతను ఒప్పుకోలే, 2-3 సార్లు ప్రెజర్ పెట్టినాడు. ఒప్పుకోకపోతే అతను ఎవరైతే చేశాడో నేరం బాగా చేస్తాడో అది మనము కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటాం, జువెనైల్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటాం చట్ట ప్రకారం. ఆ జువెనైల్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఎవరైతే చేశారో అతను ఏం చేశాడంటే ప్రెజర్ చేశాడు. చేయకపోతే ఒప్పుకోలేదు కాబట్టి మైండ్లో పెట్టుకొని నా మాట వినడా అని చెప్పేసి ఈ డిస్ప్యూట్స్ ఉన్నాయి కదా. ఎన్నో క్లాసు? 10th క్లాస్. 10th వాడు 6th. ఈ డిస్ప్యూట్స్ అన్ని మనసులో వాళ్ళకి పెట్టుకున్నాడు. టీచర్లు ఇవ్వడదు కదా, నా మాట ఏం లేదు, వాడి ఎగోయిజం సాటిస్ఫై కాలే, నాకు ఎదురు తిరుగుతావా అని చెప్పేసి చెప్పినట్టు చేయలేదు. ఆ రోజు మధ్యాహ్నం కూడా అడిగినాడు. వాడు హాస్టల్లోనే మెస్లోనే తిరగబడినాడు, నా జోలు రావద్దు నువ్వు అని చెప్పేసి. వాళ్ళ నాన్న కూడా చెప్పినాడు విషయం, ఇట్లా ఊకే అంటే ఇవన్నీ చెప్పలే, ఊకే ఏడిపిస్తున్నాడు అని చెప్పేసి. వాళ్ళ నాన్న మాకు చెప్పలే ఆ విషయాలన్నీ. అంటే వాళ్ళు అనుకుని దూరం అన్ని బయటపడినాయి. తర్వాత చట్ట ప్రకారం మనం చేయడం జరిగింది. మెయిన్ ఇది మొబైల్ వల్లే ఇది జరిగింది. మొబైల్ వల్ల. ఎస్, వితిన్ 48 hours అది కేసు. ఎస్, ఛాలెంజింగ్ తీసుకున్నాం. అది ఎస్పీ గారు, ఎడిషనల్ ఎస్పీ, నేను ఆడే ఉన్నాం. మొబైల్ ఫోన్లో చూసి మెయిన్ అది అన్యాచురల్ జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అబ్బాయి పాపం చిన్న అబ్బాయి, వీడు చిన్న అబ్బాయి, వాడు చిన్న అబ్బాయి, 6th క్లాస్, 10th క్లాస్, వీడు 15 years. అందుకే తల్లిదండ్రులకు చెప్పేది ఏమంటే మొబైల్ ఫోన్ ఎంత లిమిటెడ్ గా పిల్లలు చిన్న వయసులో యూజ్ చేస్తే దుష్ఫలితాలు ఉండవు, దుష్ప్రభావాలు చూపిస్తారు. నాలెడ్జ్ పరంగా యూజ్ చేసుకోవచ్చు కానీ మిగతా ఇటువంటివి మనం వాచ్ చేస్తున్నా పిల్లలు ఏం చేస్తున్నారు, జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం సెల్ ఫోన్ వాడాలి తప్పితే విరివిగా మన పిల్లలకి ఇవ్వడం వల్ల కొన్ని దుష్పరిణామాలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా ఇలాంటి సంఘటనలు చేసుకుని పిల్లలు తమ జీవితాలను బుగ్గిపాలు చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక మంచి ఉదాహరణ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.